సంపాదించుకోవాలని 10th చదివేటప్పుడే సినిమాలో లైట్ బాయ్ గా వెళ్తూ అలా వచ్చే 500 రూపాయిని బేటాని తన బుక్స్ కి మరియు తన తమ్ముడికి కావాల్సిన కొనుస్తూ పేరెంట్స్ కి కూడా కొంతవరకు ఆర్థికంగా సహాయపడేవాడు. అలా ఇంట్లో తెలియకుండా 2 years లైట్ బాయ్ గా వెళ్తుండగా ఒకసారి తను వెళ్లిన షూటింగ్ కి తన తండ్రి ఫైట్ మాస్టర్ గా రావడం, అక్కడ విక్కీ కౌశల్ ని చూసి ఇంటికి తీసుకువెళ్లి ఇండస్ట్రీని నమ్ముకుంటే ప్రయోజనం లేదని, ఎలాగో తన జీవితం అయిపోయిందని, నువ్వు మాత్రం బాగా చదివి మంచి జాబ్ లో జాయిన్ అయ్యి కుటుంబ బాధ్యతల్ని చూసుకోవాలని చెప్పడంతో తండ్రి బాధని అర్థం చేసుకున్న విక్కీ కౌశల్ అప్పటి నుండి లైట్ బాయ్ గా వెళ్లడం మానేసి చదువులపై దృష్టి సారించాడు. అలా తన బీటెక్ ని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పూర్తి చేశాడు. ఇక మరోవైపు శ్యామ్ గారు హిందీలో నాయక్, పైసా వసూల్, వాటర్, బ్లాక్ ఫ్రైడే, పద్మావత్, లక్ష్, పిజ్జా, హృతిక్ రోషన్ తో క్రిష్ సిరీస్ ను చేస్తూ బ్యాక్ టు బ్యాక్ 100 సినిమాలను చేసి ఇండస్ట్రీలో స్టార్ ఫైటర్ మాస్టర్ గా ఎదిగాడు. ఇదిలా ఉంటే విక్కీ కౌశల్ ఒక ఐటీ కంపెనీలో జాబ్ లోకి జాయిన్ అయి 6